నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు విచ్చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నందు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నందు జెండా స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కిలో బియ్యం ₹2 ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, కూడు గుడ్డ నీడ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని, రాబోయే 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిని చేసేంత వరకు తాము అలుపెరుగని పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన ఒక బ్రహ్మాండమైన ముహూర్తాన్న పార్టీ స్థాపించబడి మనందరి అభిమాన నాయకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 29/3/1982లో స్థాపిస్తే అది ఈవేళ సుమారుగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించింది. 43వ సంవత్సరానికి వచ్చినప్పుడు మనమందరం కూడా మరి మన అన్న నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించుకుని మన పార్టీ జెండా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జెండా, ఆ జెండాని ఎగురవేసుకుని ఇంచేతంటే ఈ రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర అంటే అధికారం కోసమో లేకపోతే వేరే దానికోసమే కాదు, పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజానాయకుల్ని, ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళేటటువంటి విధంగా చేసి, దాంతోపాటు ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాల్లో శాశ్వత గృహ నిర్మాణం కానీ, కడుపు నిండా అన్నం తినడానికి ₹2 కిలో బియ్యం కానీ, కట్టుకోవడానికి దోవతులు కానీ, దాంతోపాటు మరి ఎవరైతే వృద్ధులు, వికలాంగులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం కానీ, ఏది చేసినా తాత్కాలిక ప్రాతిపదిక మీద గతంలో పార్టీలు చేస్తే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఆవేళ కార్యక్రమాలు చేపట్టి ఒక రెవల్యూషనరీ ఇది తీసుకురావటం, ఉచిత కరెంటు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ మన అప్పలాండ్ అయితే అప్పట్లో ఏముండేది కాదు, ఇవాళ మంచి గ్రీనరీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు మరి తరువాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇదొక రకమైనటువంటి కోణం.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వైపు చూపిస్తూ ఓ ప్రక్కన యువలోకానికి వాళ్ళ యొక్క మనుగడకి దారులు వెతుకుతూ ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాడిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాగా ఎంతో ఏదైతే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో దానికి నిజం చేస్తూ ఇది నిజం అనేటటువంటి విధంగా పరిపాలనా పరమైనటువంటి దక్షతతోటి ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే ఏదైతే మరి తెలుగు ప్రజానీకానికి వారి యొక్క ఆత్మాభిమానాన్ని ఒక ప్రక్కన నిలుపుకుంటూనే మరో ప్రక్కన ప్రపంచంలో తెలుగు వాడికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి విధంగా ఎప్పుడు నిలబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.